హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రీజేని, కన్సల్టెంట్ ఎట్ ఏషియన్ హాస్పిటల్స్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, నర్సోపేట్. ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు, నాలుగో నెల స్కానింగ్ తీసుకొస్తే హైడ్రాక్సివిటారిస్ అంటే మొత్తం బేబీ చుట్టూరు నీరు ఉంది అని. ఎందుకు ఈ నీరు ఉంది అని చూస్తే సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందని తెలిసింది. ఎందుకు ఈ అబ్నార్మాలిటీ ఉందని హిస్టరీ వైపు చూస్తుంటే అంటే వాళ్ళ భార్యాభర్తల ఇద్దరిది మేనరికం పెళ్ళిళ్ళు. ఫర్దర్ గా పోతే వాళ్ళిద్దరిదే కాదు, వాళ్ళ పేరెంట్స్ది అంటే అమ్మాయి వాళ్ళ మదరు ఫాదర్ది మేనరికమే, అబ్బాయి వాళ్ళ మదరు ఫాదర్ది మేనరికం. ఇలా మల్టిపుల్ జనరేషన్స్ నుండి ఒక 3 తరాల నుండి కంటిన్యూగా మేనరికం జరుగుతుంది. ఈ మేనరికం పెళ్లిళ్ళు జరగటం వల్ల మనకి 2 pairs ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఏం డిసీజ్ కలగజేసే ఒక జీన్ ఉంటుంది, దానికి ఇంకో హెల్దీ జీన్ ఉంటుంది. డిసీజ్ కలగజేసే జీను ఒక్కటి ఉన్నప్పుడు హెల్దీ జీన్ అనేది డామినేటింగ్ గా పనిచేయడం వల్ల డిసీజ్ అన్నది నెక్స్ట్ జనరేషన్ కి స్ప్రెడ్ కాదు. ఈవెన్ డిసీజ్ క్యారింగ్ జీన్ ఉన్నప్పటికి కూడా బయట డిసీజ్ కనపడదు. బట్ రిపీటెడ్ గా మేనరిక్ పెళ్ళిళ్ళు 2 డిసీజ్ జీన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బయట డిసీజ్ అన్నది కనపడుతుంది. ఏదైతే డిసీజ్ ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు మేనరిక పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. ఈ ఒక్క రీజన్ వల్ల ఈవెన్ ఒకవేళ తప్పక చేసుకోవాల్సి వచ్చినా ఒక్కసారి మీ ప్రెగ్నెన్సీ ముందు కన్సర్న్ గైనకాలజిస్ట్ ని ప్రీ జెనెటిక్ కౌన్సిలింగ్ ఒకసారి తీసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.